హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూశారు కదండీ. సో, మేమైతే సికింద్రాబాద్ నుంచి నాసిక్ అయితే వెళ్తున్నామండి. సో, ఎలా వెళ్ళాం, ఏంటి, ట్రైను ఎప్పుడు ఉంది, ఎలా టికెట్స్ చేసుకున్నాం, దీంతో పాటు మనకి ఎంతో పవిత్రమైన గోదావరి నది కూడా అండి నాసిక్‌లో. ఎక్కడెక్కడో ఎంతో దూరం నుంచి ఆ నదిలో మునగడానికే వెళ్తూ ఉంటాం మనం. చుట్టుపక్కల ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటాం కదా. సో, అక్కడ ఇంకా చాలా విచిత్రాలు కూడా జరిగాయి, మీకు నేను చూపిస్తాను. ఆ నదిలో ఎక్కడెక్కడి నుంచో అస్థికలు కూడా తెచ్చి కలుపుతూ ఉన్నారండి. ఎంతో పవిత్రమైన నది కాబట్టే అంత, అంటే ఆత్మ కూడా శాంతించాలి పెద్దవాళ్ళే అని కూడా, అలా కూడా ఇంకా అక్కడ చాలా చాలా వెరైటీ పూజలు కూడా జరుగుతున్నాయండి. మీకు నాసిక్ టెంపుల్ మొత్తం చూపిస్తాను నదితో పాటు. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా, చాలా బ్యూటిఫుల్ వీడియో అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి ఆటో బుక్ చేసుకొని అయితే వస్తున్నామండి. సో, ఏంటంటే మాకు 4:00 ఉందన్నమాట సికింద్రాబాద్ నుంచి ట్రైను. మేము కూకట్పల్లి నుంచి వస్తున్నాం కదా. సో, అప్పటికి మేము అక్కడికి వచ్చేసరికి ట్రైన్ ఇంకొక 5 మినిట్స్ అలా ఉంది. సో, యాక్చువల్‌గా ఏమైందంటే మాకు ఫ్యామిలీ అందరం ఒంగోలు నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, హైదరాబాద్ నుంచి మేము వెళ్తున్నాం అనమాట. మా వాడు ఒక మిస్టేక్ చేశాడు అక్కడ. ఒకటే నెంబర్ చూసుకోకుండా ట్రైన్ సేమ్ ఉందని చెప్పేసి వాళ్ళకొక ట్రైను, మాకొక ట్రైన్ చేశాడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది మాకు. సో, ఇంక అలా అయితే మేము కొంచెం సేపు ట్రైన్‌లో, నేను 6:00కి అలా వీడియో అయితే తీశానండి మీకు ట్రైను. అలా మేము కొంచెం సేపు లూడో అవి ఇవి ఆడుకుంటూ ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకుండిపోయాము. ఎర్లీ మార్నింగ్ మేము ఇంకా డైరెక్ట్‌గా యాక్చువల్‌గా షిరిడీ వెళ్తున్నాం అనమాట. షిరిడీ వెళ్ళకుండా మేము మధ్యలోనే ఇప్పుడు మీకు చూపించాను కదా ట్రైను. ఆ ట్రైన్ దగ్గర అయితే ఆ రైల్వే స్టేషన్‌లో రాజ్‌కోట్ అనమాట అది. అక్కడ దిగేసామనమాట. ఎందుకంటే మా బ్యాచ్ అందరూ చూసారు కదా, వాళ్ళు నెక్స్ట్ ట్రైన్‌లో వెనుక వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ మేము అక్కడ దిగేసి కొంచెం బ్రష్ అవి ఫ్రెష్ అవుతూ ఉన్నామనమాట. ఈలోపైతే మా వోళ్ళు వచ్చారక్కడికి. తర్వాత మేమందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని ఇంకా నాసిక్ అయితే బయలుదేరుతూ ఉన్నామండి. చూశారు కదా, అంటే మళ్ళీ షిరిడీ వెళ్ళినా వెనక్కి రావాలి కదా, ఎందుకని చెప్పి మేము అక్కడ ఆ స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. వెళ్తూ ఒక కాఫీ షాప్ దగ్గర అయితే ఆగారు, కాఫీ తాగుదామని చెప్పేసి మా వాళ్ళు. ఆ చుట్టూ అంతా ద్రాక్ష తోటలు, వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ ఇవే ఉన్నాయండి. అక్కడ ఎక్కువగా అవే పండిస్తారట్టుంది. చాలా బాగా అనిపించింది మాకు. నేను ద్రాక్ష తోట ఇప్పుడు నేను చూపించిన దాంట్లో అది కాపు అయిపోయిందండి. వాళ్ళు మొత్తం కోసేశారు, ప్లెయిన్గా ఉందన్నమాట. కానీ ఫుల్ కాపు ఉన్న ద్రాక్ష తోట గుత్తులుగా ఎంత బాగుందో. నేను ద్రాక్ష తోట మొత్తం మీకు ఓన్లీ ఆ ద్రాక్ష తోట, అక్కడ ఫ్రూట్స్, దాని గురించి ఒక వీడియో అయితే తర్వాత అప్లోడ్ చేస్తానండి మీకు. చాలా షార్ట్ వీడియో, క్యూట్గా. సో, చూసారు కదా, అలా అయితే మేము ఫస్ట్ వెహికల్ మాట్లాడుకొని అవన్నీ చూసుకుంటూ మధ్యలో ద్రాక్ష తోటలు ఇవన్నీ, అంటే అక్కడ వెదర్ అంతా చాలా బాగుంటుందండి. మనకి ఇలా వెహికల్లో వెళ్తూ ఉంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది. మేము ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వచ్చామండి. మా పెద్ద బాబు 2 ఇయర్స్ అప్పుడు మేము ఇంటి దగ్గర నుంచే కార్ తీసుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళామన్నమాట. అప్పుడు ట్రిప్పు నాసిక్, త్రయంబకేశ్వరం, షిరిడి ఇట్లా అన్నీ చూసాము. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వస్తున్నాం అనమాట. ఫస్ట్ నాసిక్కే వచ్చామన్నమాట. ఆ తర్వాత త్రయంబకేశ్వరం, నెక్స్ట్ షిరిడి వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఫైనల్గా అయితే నాసిక్ వచ్చేసాం, చూశారు కదా. సో, మేము వెహికల్ అయితే కొంచెం దూరంగా ఆపుకొని అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాం. మేము అక్కడికి వచ్చేసరికి బాగా ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. అంటే 11:00 అలా అవుతుంది. ఫుల్లు, ఇది కొంచెం సమ్మర్ కదా, చాలా హీట్గా ఉండే అనమాట. సో, చూశారు కదా, ఇలా ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా, అంటే మేము అప్పుడు వచ్చినప్పుడైతే వాటర్ చాలా ఫ్లోట్ ఉండే అండి. చాలా బాగా ఏదో ఒక సముద్రంలో ఉన్న అలాగ అనిపించింది. ఇప్పుడు కొంచెం అక్కడంతా అంటే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది, మొత్తం అంతా డెవలప్ చేస్తున్నట్టున్నారు. సో, దానివల్లేమో కానీ ఇంకా సమ్మర్ కదా, మేము అప్పుడు వచ్చినప్పుడైతే వర్షాకాలం. సో, బాగా వాటర్ ఉండే. ఇప్పుడు అంతా కొంచెం మారిపోయిందండి. నాకే ఏదోలాగా అనిపించింది, కానీ చాలా బాగుంది అక్కడ మొత్తం. ఇంకా మాకు ఆ రోజు అదృష్టం ఏంటంటే మండే అండి మేము వెళ్ళింది. సండే ఈవినింగ్ 4:00 అయితే బయలుదేరాము. మండే రోజు
10:30 కల్లా మేము నాసిక్లో ఉన్నామండి. త్రయంబకేశ్వరం, నాసిక్ 2 శివయ్యే కదా! సోమవారం రోజు అలా నదిలో మునగడం, అందులో అంత పవిత్రమైన గోదావరి నది, నెక్స్ట్ అలాగే జ్యోతిర్లింగంలో ఒకటైన త్రయంబకేశ్వరంలో శివయ్య దర్శనం చాలా బాగా అనిపించింది మాకు. అనుకోకుండా సోమవారం కలిసి రావడం అనేది చాలా బాగా అనిపించింది. సో మేము చుట్టూ చూస్తున్నాం అనమాట, ఎక్కడ వాటర్ నీట్గా ఉన్నాయి, ఇంకా లోతు తక్కువ ఎక్కడుంది అని అంతా చూసుకుంటూ ఫైనల్గా ఇక్కడైతే ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అందుకని చెప్పేసి అక్కడైతే బాగుంది అని చెప్పేసి ఇంక అక్కడైతే దిగుతున్నాం అనమాట స్నానానికి. అక్కడ మునిగేసి మేము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి త్రయంబకేశ్వరం అయితే బయలుదేరాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఎంత ఆ హాట్గా ఆ ఎండలో నడిచొచ్చి ఆ కారులో జర్నీ చేసి ఆ చల్లని వాటర్లో స్నానం చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో చూశారు కదా, చాలా పవిత్రమైన పుణ్యస్థలం అండి మన నదుల అన్నిట్లో ఇది కూడా. ఇంకోటి ఏంటంటే చుట్టూ ఊరి మధ్యలో ఇంత పవిత్రమైన నది ఉంది చూసారా, అది చాలా గొప్ప సంగతి అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో అస్థికలు, ఇంకా పిండ ప్రదాలండి, అక్కడ వాళ్ళు చేసే వెరైటీగా ఉన్నాయి, మనవి వేరే ఉంటాయి అన్నమాట. చుట్టూ అందరు అవే చేస్తున్నారు. ఆ రోజు స్పెషల్ ఉందో మేబీ ఎక్కడినిక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, మన తెలుగు వాళ్ళైతే కాదనమాట. వాళ్ళు దూరంగా ఒక ఆవిడనైతే కూర్చోబెట్టి అక్కడ ఏదో పూజ కూడా చేస్తున్నారు, మేము చూస్తూ గమనిస్తూ ఉన్నామన్నమాట. కానీ అది ఎంతో పవిత్రమైన పుణ్యనది కాబట్టి అన్నీ చేసుకోవచ్చండి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనం వచ్చిన పని మనం చూసుకొని మనం వెళ్ళిపోవాలి అలా. సో అలా అన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మేమైతే ఇలా సరదాగా ఒక 1/2 అవర్ అయితే వాటర్లో స్పెండ్ చేసామండి. ఆ తర్వాత ఒకరు వచ్చి మా పక్కనే అస్థికలు కలుపుతున్నారు, ఇంక అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఇంకా లేట్ అవుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాము. కానీ అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అస్థికలు అనేవి ఎవరైనా కొంచెం తీసుకొస్తారు, కానీ వాళ్ళు ఒక బస్తా తీసుకొచ్చారండి, బూడిద బొగ్గులతో సహా మొత్తం తీసుకొచ్చారు. అది చాలా పాపం కదా, మిగతా స్నానం చేసే వాళ్ళకి కొంచెం భయంగా ఉంటుంది కదా, ఏదో కొంచెం తీసుకొచ్చి దూరంగా కలిపేస్తారు, కానీ వాళ్ళు ఒక బస్తా బూడిదంతా దాంట్లో కలిపి బొగ్గులన్నీ ఏరి పక్కన పెడుతున్నారు. అది పుణ్యమేమో కానీ పాపం అనిపించింది నాకైతే, ఎందుకంటే ఎక్కడెక్కడో స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు అందరూ వచ్చి అంత పవిత్రమైన వాటర్లో స్నానం చేస్తే పుణ్యం అనే కదా, కానీ కొంతమంది అయితే అలా చేస్తున్నారండి. నాకు అది కొంచెం బాధ అనిపించింది, ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం మేమందరం అక్కడ. సో ఫైనల్గా అయితే స్నానం చేసేసి వచ్చేసామండి. మేము ఇంకా అదే తడి బట్టలతో అక్కడ శివయ్యకైతే నేనైతే రుద్ర నమస్కారం చేశానండి. మా ఓడి వీడియో మిస్ చేసినట్టున్నాడు, నాకు చాలా ఇష్టం అలా రుద్ర నమస్కారం చేసుకోవడం అనేది శివయ్యకి. సో చూశారు కదా, అలా ఫైనల్గా మేమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. వెళ్తూ ఒక దాబాలో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసుకొని చక్కగా అక్కడి నుంచి త్రయంబకేశ్వరం అయితే వెళ్ళాము. ఫైనల్గా ఒక లుక్ చూసేయండి, మనకి నాసిక్ అంతా ఎంత బాగుందో కదా, చాలా పుణ్యమైన నది అండి. ఒక్కసారైనా ఇలాంటి నదుల్లో మనం స్నానం అనేది చెయ్యాలి, చాలా మంచిది. సో చూశారు కదండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు త్రయంబకేశ్వరం ఫుల్ వీడియో చూపిస్తానండి. జ్యోతిర్లింగంలో ఒకటి అయిన త్రయంబకేశ్వరిని మ్యాక్సిమం గర్భగుడి దాకా నేను వీడియో తీయడానికి ట్రై చేశానండి, మొత్తం చూపిస్తాను. అలాగే నాసిక్లో మెయిన్ మీరు బాగా ఎంజాయ్ చేసేది ద్రాక్ష తోటల వీడియో కూడా పెడతానండి. సో నెక్స్ట్ చాలా బాగుంటాయి ఇంకా మన మంచి వీడియోస్. సో ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఫుడ్ తినేసి అయితే త్రయంబకేశ్వరం వెళ్ళిపోయాము. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.